ఓకే. ఆయన లాంగ్ పొలిటికల్ కెరీర్‌లో ఖమ్మం జిల్లాలో చాలా ఉద్దండులైన రాజకీయ నాయకులు. జలగం వెంగళరావు గారి టైం నుంచి ఆయన పాలిటిక్స్‌లో ఉన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. ఎలా వీళ్ళందరిని హ్యాండిల్ చేశారు? ఎవరి దగ్గరున్నా తుమ్మల నాగేశ్వరరావు చాలా పవర్‌ఫుల్ మంత్రిగానే ఉన్నారు. అంటే ఆయన క్యారెక్టరే అది. ఆయన నంబర్ 2, నంబర్ 1 అనను కానీ పవర్‌ఫుల్ మంత్రిగా మాత్రం ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా నాకు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు పెద్ద అవగాహన లేదు, కానీ 94 చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి గారిని ఆయన పర్సనల్ అవసరం కోసం నాకు ఇది కావాలి అని అడిగిన సందర్భం లేదు. అడిగితే ఖమ్మం జిల్లాకి ఏం కావాలి, లేకపోతే తెలుగు రాష్ట్రాలకు ఏం కావాలనే ఆలోచనతోనే పనిచేశారు. మీరు ఆయన చిత్తూరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, అనంతపూర్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా, ఈస్ట్ వెస్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్స్గా ఉన్నా, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రుల కంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, ఈ రోజుకి మేము ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్తే తుమ్మల గారు అది చేసి పెట్టారు, మాకు ఇది చేసి పెట్టారు, ఆయన ఉన్నప్పుడు ఆ రోడ్ అయింది, లేదా ఆయన ఉన్నప్పుడు ఈ కాలం వచ్చింది అని చెప్పుకుంటుంటే చాలా గౌరవంగా ఉంటుంది. సో అటువంటి లెగసీని క్రియేట్ చేశారు కాబట్టి ఆ లెగసీ ఎక్కడ కూడా తగ్గకుండా దాన్ని ఇంకా పెంచాలి అన్న దాంట్లోనే చాలా జాగ్రత్తగా అందరికీ అందుబాటులో ఉంటూ మన జర్నీ స్టార్ట్ చేసాం. ఎలా చెప్తారు సార్ ముఖ్యమంత్రి గురించి ఏమైనా సందర్భం వచ్చి చెప్పాల్సి వస్తే మీకు ఇంట్లో జనరల్ డిస్కషన్లో? యూజువల్గా ఏంటంటే పొలిటికల్ గా మాతో ఎక్కువ డిస్కస్ చేయరు ఆయన. అంటే రాజకీయ వారసత్వాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండవు. ప్లస్ డిస్కస్ చేసిన కాడ నుంచి వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతున్న ఉద్దేశం ఉండి ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్కువ ఇంత ముందు వరకు ఎక్కువ చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం చేస్తా ఉన్నాం. ఏ రోజు కూడా తుమ్మల గారి ఆఫీస్ నుంచి ఫైల్ మనకు అవసరం లేదు, డెసిషన్ తుమ్మల గారినే తీసుకోమని చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ముగ్గురు కూడా చనువు ఇచ్చారు. అంత ముందు కూడా అదే విధంగా ఉందని నాకు ఉన్న సమాచారం. రామారావు గారు సీఎం ఆఫీస్ సైన్ చేయాల్సిన ఫైల్స్ కూడా ఈయనే అంత ఫ్రీడము, అంత లిబర్టీ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ తప్పు జరగదు అనే నమ్మకం అందరికి ఉండటం బట్టే ఈయన తప్పు చేయడు, మెరిట్ ప్రకారం వెళ్తాడు. సొంత మనిషి ఉన్నా కూడా అటే పక్క మెరిట్ ఉంటే మెరిట్ నే ఓన్ చేస్తారనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టి ఈయన డిపార్ట్మెంట్స్ లో వాళ్ళ ఇంటర్వెన్షన్ కానీ రెగ్యులర్ ఫాలోఅప్ మీటింగ్స్ కూడా తక్కువ ఉండి తుమ్మల గారు చూసుకుంటాడులే అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండేది. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడా తగ్గకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి నా జిల్లాకి ఏం చేయగలను, నా రాష్ట్రానికి ఏం చేయగలను అనే తపంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఈజ్ టుడే వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ. లాంగ్ సర్వింగ్ మినిస్టర్ ఆయన. నాకు తెలిసినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని రోజులు మినిస్ట్రీ చేసింది ఎవరు లేరు, తుమ్మల గారు. జానారెడ్డి గారిని బీట్ చేశారు. అదృష్టం ఆయన పని చేసిన విధానం, ప్రజలను ఆయన ఓన్ చేసుకున్న విధానం, ఎవరిని హెరాస్ చేయకుండా, కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా, పాజిటివ్ ఒక డెవలప్మెంట్ తోటే పబ్లిక్ని ఓన్ చేసుకోవాలి అని నమ్మారు. కాబట్టి వెంగళరావు గారి ఫ్యామిలీని ధీటుగా ఎదుర్కోవటం కానీ, తర్వాత వచ్చినటువంటి రాజకీయ మార్పులు, ఫైనాన్షియల్గా పొలిటిక్స్ని ఎలా అయితే డామినేట్ చేస్తున్నాయో వాటన్నిటిని తట్టుకొని ఈ రోజు కూడా నిలబడుతున్నారంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్. ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే, ఒకసారి ఊళ్ళో సర్పంచ్ అయిపోయినా కరప్షన్ అలిగేషన్స్ చూస్తూ ఉంటాం. ఒకసారి ఎమ్మెల్యే అయిపోతే ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిన ఏ స్థాయిలో కరప్షన్ అలిగేషన్స్ వస్తున్నాయి చూస్తున్నాం. బట్ తుమ్మల గారి పైన ఇంత సుదీర్ఘ పొలిటికల్ కెరీర్లో కరప్షన్ అలిగేషన్ ఎక్కడ కనపడలా. నేనైతే ఇక్కడ వెళ్ళా. ఎందుకు? రీజన్ ఏంటి? అంటే కరప్షన్ చేయలేదు కాబట్టి చేసినా చేయకపోయినా అలిగేషన్స్ అయితే వస్తుంటాయి కదా. అంటే అవకాశం కూడా ఇలా ఎక్కడ కూడా తప్పు జరుగుద్ది అని అపోజిషన్ లీడర్స్ కూడా తుమ్మల గారి దగ్గర తప్పు జరగదు అనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఈయన తప్పు చేస్తాడు, తప్పుని సమర్థిస్తాడు అనే భావన ఎవరికీ లేదు. అపోజిషన్ లీడర్లు ఎవరున్నా కూడా, అప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, తర్వాత పీజీఆర్ గారు ఉన్నా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా తుమ్మల గారి దగ్గర తప్పు జరగదు అనేది వాళ్ళకి బాగా నమ్మకంగా తెలుసు. కాబట్టి ఆ ఎలిగేషన్స్ తక్కువ ఉంటాయి, అవకాశం కూడా ఎవరైనా. జిల్లాకు సంబంధించిన నాయకులు కూడా కరప్షన్ అలిగేషన్ చేయరు. కరప్షన్ అనేది నేను ఇప్పటి వరకు చూశాను, వి నెవర్ సా. అండ్ ఇప్పటి వరకు మమ్మల్ని మీరు సెక్రటరియట్కి రావద్దు, ఈ ఆయన 24 years మినిస్ట్రీలో నేను హార్డ్లీ 4-5 times వెళ్ళి ఉంటాను సెక్రటరియట్కి. అంతే. అది కూడా ఈ మధ్య అది కూడా. ఎందుకంటే ఆయన మీకు సంబంధం లేని టాపిక్ ఇది, పాలిటిక్స్ ఇస్ నాట్ కన్సర్న్ టు యూ, మీ పని మీరు చేసుకోండి. నేననే కాదు, మా కుటుంబ సభ్యులందరం కూడా. ఆయన అదృష్టం అదేంటంటే ఎక్కడ కూడా ఒక కుటుంబ సభ్యుడి వల్ల ఆయనకు ఒక మచ్చ రాలేదు. నెక్స్ట్ అదే అడగబోతున్నా. జనరల్ గా పొలిటీషియన్స్ కి ఈ జనరేషన్ లో చూస్తున్న వాళ్ళందరికీ కుటుంబాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, సన్ స్ట్రోకులు తగులుతున్నాయి చాలా మందికి. సో అది ఎలా మిమ్మల్ని దూరంగా ఉంచారు? మీరు దూరంగా ఉంచారా? అంటే ఆయన నిబద్ధత చూసి, ఆయన ఎక్కడైతే తప్పు చేయకుండా ఉంటే వచ్చే గౌరవం ఏంటో మేము కూడా చూస్తున్నాం కదా. ఇప్పుడు ఎవరు పలానా తుమ్మల గారి మనిషి అన్నా, లేదా తుమ్మల గారి ఫ్యామిలీ మెంబర్ అన్నా కూడా రెస్పెక్ట్గా పనిచేసి పెడుతున్నారు. వెళ్ళినప్పుడు ఏదైనా ఇబ్బంది ఉండే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు
జెన్యూన్ ఉన్నప్పుడు చేసి పెడుతున్నారు. ఈవెన్ పవర్లో ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నా ఆయన లేకపోయినా అది ఒక- నడుస్తుంది. అది మనం పోగొట్టకూడదు అనే ఉద్దేశంతో అది ఉంటేనే మనం ఇంకా అగ్రెసివ్ పని చేయడానికి అవకాశం మనకు కూడా ఉంటుందని మేము రియలైజ్ అయ్యాం కాబట్టి ఆయన ఏ విధంగా అయితే నడిచారో తప్పు చేయకుండా, తప్పును సమర్థించకుండా, ఉమ్, ఇప్పుడు ఏదైనా ఇష్యూ మీద మా సొంత మనిషి వచ్చినా కూడా Hmm. కన్సర్న్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇది జెన్యూనా కాదా, ఉమ్, జెన్యూన్ అయితే హెల్ప్ చేసి పెట్టండి ఉమ్, అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఈ రోజుకి కూడా. ఉమ్, అదే నేను కూడా నేర్చుకుని అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఉమ్, ఉమ్, సో అక్కడ ఏమవుతుందని కాంట్రవర్సీస్ ఫస్ట్ వచ్చిన అతను బాధపడొచ్చామో కానీ ఉమ్, పబ్లిక్కి ఆ మెసేజ్ వెళ్తుంది, అరే వీళ్ళు తప్పును సమర్థించట్లేదు, మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కూడా న్యాయమే చేయమన్నారు అనేది మెసేజ్ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఉమ్. ఎక్కడ కూడా ఎలిగేషన్స్ ఒకసారి ఆ మెసేజ్ పోతే ఇంకోళ్ళు ఎవరు తప్పు ఇష్యూ కోసం ఆయన దగ్గరికి వెళ్ళరు కూడా, వెళ్ళరు. తగ్గిపోతుంది, వెళ్ళరు. లెవెల్ కూడా ఉండరు కదా. దాన్ని సో అదే కరెక్ట్ అనే పద్ధతి నాకు కూడా నచ్చి ఉమ్, దాన్నే కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉమ్. కానీ ఎక్కడో ఉంటుంది కదా, పలానా వాళ్ళు ఇలా సంపాదించేశారు, వాళ్ళు ఇలా సంపాదించేశారు, పెద్ద మంత్రి అది ఇది ఇది ఉంటుంది. ఇంత ఆయన పెద్ద మంత్రి, అంత పెద్ద పొజిషన్లో ఉంది. నేను ఖమ్మంలో చిన్న హోటల్స్ ఏదో పెట్టి మీరు వ్యాపారాలు చేస్తూ చూస్తున్నా. అంటే అదే అంటున్నాను, ఇప్పుడు వరకు మా నాన్నగారిది నేను 97లో నా మెడిసిన్ స్టార్ట్ అయింది, ఉమ్, 2004లో మెడిసిన్ అయిపోయింది. మెడిసిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓడిపోయాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎఫర్ట్ చేసే పరిస్థితి లేదు ఆ రోజు. అవునా? లేకపోతే సరే మా సిస్టర్ది కూడా అవటం, బావగారిది అవటం, సరే అందరం ఫైనాన్షియల్గా మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటే కుదరదులే అని చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండా మెడిసిన్ ఫీల్డ్ మీద. అప్పుడు నేను బిజినెస్లోకి మూవ్ అయ్యాను. ఓహో. నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా తుమ్మల గారి దగ్గర ₹1 తీసుకోలేదు. సూపర్. ఓకే. నా కష్టార్జితం నేను కింద పడినా మీద పడినా, నా వ్యాపారాల్లో నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా నాకు అవకాశం ఉన్న కాడికి నేనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను తప్ప, ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాం ఏ రోజు కూడా ఆయన జేబులో ₹1 ఇప్పుడు వరకు నేను చూడలే. చెవులు బయట ఉండవు, అసలు డబ్బులు ఉండవు కదా, చెప్పలే ఉండవు. ₹1 చూడటం మ్మ్. జరగలేదు ఇప్పుడు దాకా. మ్మ్. అటువంటి మనిషిని మనం అది కావాలి ఇది కావాలని అడగలేం కదా అని. ఉమ్, ఉమ్, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు కూడా తుమ్మల గారి దగ్గర ఆ పని చేయించుకొస్తామని చెప్పి స్వతంత్రం లేదు ఎవరికి. ఉమ్. ₹1 కావాలి అని అడిగే వాళ్ళని కూడా ఇప్పుడు నేను చూడలే. ఆయన చుట్టూ బంధువులు ఎవరు కనపడరు, ఈ మధ్య మీరు కనపడుతున్నారు కానీ తప్ప అంతకుముందు అది ఎవరు- నేను కూడా ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు ఈ రోజుకి నేను రావటం, కానీ ఉమ్, ఒక ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఉమ్, కింద ఉన్నటువంటి ఇష్యూస్ పెరిగిపోయినాయి. ఉమ్, ఉమ్. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మాకు అనేది పోయి నాకు అనేది వచ్చింది. కరెక్ట్. నాకు అనేది తుమ్మల గారి దగ్గరకు వచ్చి చెప్పుకోవడం కష్టం, ఆయనకున్నటువంటి పని ఒత్తిడిలో జిల్లా కానీ రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు. సో అక్కడ మనం బ్యారియర్ కింద ఉండాలి అనే ఉద్దేశంతో అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాం. ఉమ్, ప్లస్ మనకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అవకాశం వస్తే ప్రజలకు సేవ చేస్తేనే మనం ఆ చైర్లో ఉంటామనేది నేను నమ్ముతున్నాను. ఉమ్, సో వీక్లీ 2 days కంపల్సరీగా ఖమ్మం కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా కుదిరినప్పుడు సత్తుపల్లి, అశ్వరావుపేట మా సొంత ప్రాంతం. ఊర్లో ఉన్న వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా దాన్ని తుమ్మల గారి దాకా అవసరం లేదు, ఆ ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది మనకు అవకాశం ఉంది కాబట్టి మనం హెల్ప్ చేసి పెడుతున్నాం.